కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. జూన్ 2 తెలంగాణ అవతరణ వేడుకలకు ఆమె ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని ఆమె అంగీకరించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సోనియాను ఆమె నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. జూన్ 2న తెలంగాణలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. అంతకంటే ముందు మంగళవారం మధ్యాహ్నం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలిసి రాష్ట ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ వస్తున్నారని సీఎం తెలిపారు. తమ ఆహ్వానంపై సోనియా సానుకూలంగా స్పందించారని చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఇది చాలా సంతోషకరమైన వార్త అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా సోనియా గాంధీ పర్యటన కోసం, రాష్ట ఆవిర్భావ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు ఆమెను ఘనంగా సత్కరిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో అందరి పాత్ర ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించే బాధ్యత కోదండరాంకు అప్పగించినట్టు చెప్పారు. త్వరలోనే ఉద్యమకారుల జాబితాను విడుదల చేస్తామని, ప్రభుత్వం తరపున వారికి అధికారిక ఆహ్వానం పంపుతామని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం హైదరాబాద్ తిరిగి వచ్చారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో, మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి, వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. ఇప్పుడు అవన్నీ కోదండరాం గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం. తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా